హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ అప్లోడ్ చేస్తున్నారు. మీరలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 86వ భాగం. ఎదురుగా ఉన్న రామ్ ని చూసి డోర్ తీసిన మను షాక్ తో చూస్తుండిపోయింది. ఏంటలా చూస్తున్నావు? నువ్వేంటిక్కడ, అది కూడా ఈ టైంలో అని చిరాగ్గా అడిగింది. నా ఇంటికి ఎప్పుడు రావాలో కూడా నువ్వు చెప్తున్నావా? నీ ఇంటికి ఎప్పుడైనా రావచ్చు, కానీ ఇది నా పర్సనల్ రూమ్ అండ్ మీ అన్నయ్య ప్రైవేట్ రూమ్, కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు వస్తానంటే పళ్ళు రాలిపోతాయి. లోపలికి వస్తూ 6 నెలలకే బాగా ఎదిగిపోయావు మను అని కోపంగా అన్నాడు రామ్. నీ అన్నకి భార్యని, నీకు వదిన్ని, ఆ మాత్రం ఎదగకపోతే బాగోదు మరిది గారు అంటూ పళ్ళు బిగబట్టి చెప్తుంటే, ఇంకోసారి మరిది గారు అన్నావంటే చంపేస్తాను మను. మరిదిని మరిది అనగా ఇంకేమంటారు మరిది గారు అని సాగదీస్తుంటే, నిన్ను అంటూ తనని పట్టుకోబోతే దూరం జరిగింది. దగ్గరికొస్తూ, ఏంటి తెగ సంతోషంగా ఉన్నట్టున్నావు? నీ మొగుడు తాగలేదనా? కాదు, ఆయన్ని ఎప్పట్లా ఉంచాలని నువ్వెంత చెత్త ప్లాన్స్ వేసినా అది ఫెయిల్ అన్నందుకు. ఇంతకు ఎందుకొచ్చావో చెప్పు. మాటలు బాగా నేర్చావు, తగ్గిద్దామని వచ్చాను అని దగ్గరికొస్తుంటే, నా దగ్గరికొచ్చావంటే చంపేస్తాను రామ్. ఏది చంపు చూద్దాం అంటూ పట్టుకునేంతలో డోర్ చప్పుడవుతుంది. మను మను అన్న అభి గొంతు విని ఇద్దరూ ఒక్క క్షణం ఉలిక్కిపడ్డారు. ఇదేంటి, వీడిప్పుడు ఎందుకొచ్చాడు అని రామ్ కంగారు పడితే, ఆయన ఇప్పుడు రామ్ని ఇక్కడ చూస్తే ఏమనుకుంటారు అని టెన్షన్ పడుతుంది మను. మను, ఓపెన్ ద డోర్, అర్జెంట్ ఫైల్ ఒకటి తీసుకోవాలి. ఏమైతే అదయిందని డోర్ ఓపెన్ చేయబోతుంటే ఆమె చెయ్యి పట్టుకుని వెనక్కి లాగి, ఎక్కడికి అని అడిగాడు రామ్. ఆయనొచ్చారు, ఏదో ఒకటి చెప్పి పంపించు. ఏం చెప్పను? మను, మీటింగ్కి టైం అవుతుంది, తొందరగా డోర్ తీ. వస్తున్నా అంటూ వెళ్తుంటే తను వెళ్లకుండా పట్టుకున్నాడు రామ్. అసలేం చేస్తున్నావు మను లోపల? రామ్ని దూరంగా తోసేసి, వస్తున్నానండి అంటూనే ఫాస్ట్గా వెళ్లి డోర్ ఓపెన్ చేసింది. ఒళ్లంతా చెమటలు పట్టేసి జుట్టంతా రేగిపోయి ఉన్న మనును చూసి లోపలికొస్తూ, ఏమైంది, ఇలా ఉన్నావేంటి? అది అంటూ లోపలికి చూడగానే రామ్ అక్కడెక్కడా కనపడలేదు. భారంగా ఊపిరి తీసుకుంటుంటే, నిన్నే అడిగేది, ఏమైంది మను? చీర చెంగుతో చెమట తుడుచుకుంటూ, అబే ఏం లేదండి. మరిలా ఉన్నావేంటి? ఒళ్లంతా చెమట్లేంటి? అసలు ఇంతసేపు డోర్ ఓపెన్ చేయకుండా ఏం చేస్తున్నావు? అంటే అది వాష్రూంలో ఉన్నాను, అందుకే. అయినా మీరేంటి ఈ టైంలో? ఆమెను డౌట్గా చూస్తూ, ఏం లేదు అంటూనే సెల్ఫ్లో ఉన్న ఒక ఫైల్ తీస్తూ, అర్జెంట్ ఫైల్ మర్చిపోయాను, దానికోసమే వచ్చాను. అలాగా, వస్తాను అని వెళ్ళిపోతుంటే బాల్కనీలో దాక్కున్న రామ్ తేలిగ్గా హమ్మయ్య అనుకుంటూ ఊపిరి తీసుకుంటూ పక్కనే ఉన్న తన రూమ్కి జంప్ చేసి వెళ్ళిపోయాడు. ఒకవేళ రామ్ని అభి చూసుంటే తనని ఎలా అనుకునేవాడో గుర్తొస్తుంటే కళ్లల్లో నీళ్లు తిరుగుతూ అతి కష్టంగా ఆపుకుంటుంది మను. వెళ్లేవాడు కాస్త తనని దాటుకుని వెళ్తూ ఆమె వైపే చూస్తూ, అరే ఓకే అని సీరియస్గా అడిగాడు అభి. ఎంత ఆపుకుందామన్న ఆగని కన్నీళ్లు బయటకొచ్చేశాయి. ఏయ్ మను, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? ఒక్క మాట మాట్లాడకుండా ఏడుస్తుంటే మీ పేరెంట్స్ గుర్తొచ్చారా అని అడిగాడు. దాంతో ఏం చెప్పాలో తెలియక అవునన్నట్టు తలాడించింది. పోనీ ఊరెళ్తావా? వెళ్ళనన్నట్టు తలూపింది. ఏ, చాలా రోజులైందిగా, వాళ్ళని వెళ్ళి చూసిరా. వద్దన్నట్టు తలదిస్తుంటే, ఎందుకు, 6 monthsే కదా ఉంది, ఊరెళ్తే ఎలా అనగానే గట్టిగా నవ్వేశాడు అభి. ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు, నా మీద నీకున్న అపారమైన నమ్మకానికి నవ్వొచ్చిందిలే. కళ్ళు తుడుచుకుంటూ తను నవ్వేసింది మను. 4 రోజులకు నన్ను నువ్వు పెద్దగా మార్చేదంటూ ఏమీ లేదు. వెళ్లాలనుకుంటే ఒకసారి వెళ్ళిరా అన్నాడు. ఇప్పుడొద్దు, వెళ్లాలనిపించినప్పుడు వెళ్తాను. సరే నీ ఇష్టం అని తన చెంప మీద తట్టి వెళ్ళిపోయాడు అభిరామ్. కాని మను మనసులో మాత్రం అబద్ధం చెప్పాననే బాధ అలానే ఉండిపోయింది.
అత్తయ్య, ఏం చేస్తున్నారు అంటూ గాయత్రి దగ్గరికి వచ్చింది మను. ఇదిగో మీ మామయ్యకి క్లీన్ చేస్తున్నా. మీకు మామయ్య అంటే చాలా ఇష్టం కదా అత్తయ్య? తన వైపు చూసి నవ్వి, భర్తంటే ఎవరికి ఇష్టముండదు చెప్పు? అభి ఎలాంటివాడో తెలిసినా వాణ్ణి వదులుకోలేకపోతున్నావు. అదే మరి పెళ్లిలో ఉండే గొప్పతనం, మూడు ముళ్లలో ఉండే పటిష్టత. అంత ఈజీగా వదలనివ్వదు. నిజమే, పైగా మీ ఇద్దరిది లవ్ మ్యారేజ్ కదా? హా. మామయ్య ఎలా ఉండేవారత్తయ్యా? చాలా సాఫ్ట్గా ఉండేవారా? నవ్వి, కాదమ్మా, మీ మామయ్యకి కోపం ఎక్కువ. అచ్చం మీ ఆయనలానే, కోపమొస్తే ముందు వెనుక ఏమీ ఆలోచించడు. ఓ, అయితే మామయ్య కోపం మీ నవ్వుతో పోగొట్టేవాళ్ళా? ఆయన కోపం ఆగేది నా నవ్వుకి కాదు, కేవలం వాళ్ళన్నయ్య మాటకి. అంటే పెద్ద మామయ్య గారా? అవును. ఈ అన్నలమ్ములిద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం. ఈయనకి ఎంత దూకుడెక్కువో బావగారిది మాత్రం అంత శాంత స్వభావం అంటూ రాఘవ గుర్తురాగానే కళ్లల్లో నీళ్లొచ్చేశాయి గాయత్రికి. అత్తయ్యా అంటూ భుజం మీద చేయి వేయగానే కళ్ళు తుడుచుకుంటూ, విచిత్రం చూశావా? అభీకేమో ఈయనలా కోపం ఎక్కువ, నా కొడుకైన రామ్కేమో శాంతం ఎక్కువ. వాణ్ణి చూస్తే ఒక్కోసారి బావగారే గుర్తొస్తారు. రామ్, అభి కూడా అంతే. చిన్నప్పటి నుండి ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం అంటుంటే, వాణ్ణి చంపైనా నిన్ను తీసుకెళ్తాను, నాకు నువ్వు మాత్రమే ముఖ్యం, నీ తర్వాతే ఏమైనా అన్న రామ్ మాటలు గుర్తొచ్చాయి మనూకి. వాడు సాఫ్ట్ కాదత్తయ్యా, మేకవన్నె పులి. వాడికి వాడి సుఖం తప్ప ఇంకేం అక్కర్లేదు. కాని ఆ ముసుగు ఎక్కువ రోజులుండదు. తనేంటో తెలిసిన రోజున మీరేమవుతారో అనిపిస్తుంది అని మనసులో అనుకుంటున్న మనుకి, ఏంటి మను మాట్లాడవు? ఏం లేదత్తయ్యా. ఇంతకీ ఆయన ఎవరికి పోలిగా? అభి పూర్తిగా వాళ్ళ నాన్న పోలికే మను. వీణ్ణి చూస్తే ఆయన లేరన్న ఆలోచనే రాదు. ఇంతలో ఏదో కాల్ రావడంతో ఇప్పుడే వస్తానంటూ పక్కకెళ్ళింది గాయత్రి. తను వదిలి వెళ్లిన క్లాత్తో నవ్వుతూ ఆనంద్కి క్లీన్ చేస్తుంది మను. మావయ్య, నాకెందుకో పెద్దత్తయ్య ఏ తప్పు చేయలేదనిపిస్తుంది. పెద్ద మావయ్య గారి కోసం కన్నవాళ్ళని కూడా వదిలేసి వచ్చిన మనిషి డబ్బు కోసం తప్పు చేస్తుందా? 20 సంవత్సరాలుగా ఎవ్వరూ లేక తనేమైనట్టు? జైలుకెళ్ళాక తనకి ఎన్నేళ్లు శిక్ష పడింది? అసలావిడ ఎక్కడున్నారు మావయ్య? అసలు నిజం ఏంటనేది మీకొక్కరికే తెలుసు. నిజం చెప్పండి, నిజంగానే పెద్దత్తయ్య అంత పెద్ద తప్పు చేశారా అని కోమాలో ఉన్న ఆనంద్ని అడిగింది మను. దీర్ఘ నిద్రలో ఉన్నప్పటికీ ఆనంద్ కళ్లల్లో నుండి కన్నీరు కారుతుంది ఆ మాటకి. కంగారుగా మావయ్య అంటూ కన్నీళ్లు తుడిచి, అంటే నేననుకునేది నిజమేనా? ఆవిడ ఏ తప్పు చేయలేదా? మీరు తొందరగా లేవండి మావయ్య, మీరు లేస్తే చాలా ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది. ఇంతలో మను, ఒకసారి ఇల్లరా అన్న గాయత్రి గొంతుకు, వస్తున్నానత్తయ్య అంటూ వెళ్ళింది మను. ఏంటత్తయ్య అంటూ వెళ్ళింది కాస్త ఎదురుగా ఉన్న పాయల్ని చూసి నవ్వుతూ, అరే ఆంటీ, ఎలా ఉన్నారు అని ఫాస్ట్గా ఆవిడ దగ్గరికెళ్ళింది. బాగున్నాను మను, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను అంకుల్, ఆయనకేం నిక్షేపంగా ఉన్నారు. గాయత్రి నవ్వుతూ, పాయల్ ఎప్పుడూ మెహతా మీద చిరుబుట్లాడుతూనే ఉంటావు. ఆయన చేసే పనులు అలా ఉంటాయి గాయత్రి. పాయల్ నీకోసమే వచ్చిందంట మను, లేదంటే ఈ పక్కకే రాదు అంది గాయత్రి. అవునా ఆంటీ? అవును బేటీ, నిన్ను చూడాలనిపించింది. ఆ రోజు పార్టీలో అనుకోకుండా నువ్వేదో సిక్కయ్యావని అభి తీసుకెళ్లిపోయాడు. తర్వాత నేను కూడా ఢిల్లీ వెళ్ళిపోయి మొన్నే వచ్చాను అంటుంటే ఆ రోజు పార్టీ మొత్తం తన కళ్ల ముందు మెదులుతుంది మనూకి. సర్లే పాయల్, ముందు కూర్చో, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తానంటూ మను వెళ్ళింది. చక్కటి పిల్ల గాయత్రి, అభి నిజంగా చాలా అదృష్టవంతుడు. నిజమే పాయల్, అసలు పెళ్లే చేసుకోను, అమ్మాయిలతో రిలేషన్లతో ఉండిపోతానన్నవాడు మనుని చూడగానే పెళ్లి చేసుకుంటానన్నాడు. మరేమనుకున్నావు, మా అమ్మాయిది మామూలు అందమా? నిజమే, ఈ మధ్య అభిలో చాలా మార్పు వచ్చింది పాయల్. నాకు తెలిసినంతవరకు ఏ అమ్మాయితోనూ డేట్కి కూడా వెళ్తున్నట్లేదు. భగవంతుడి దయవల్ల ఈ మార్పు శాశ్వతంగా ఉండిపోతే బాగుండు. ఇంతలో కాఫీ తీసుకొచ్చింది మను. థ్యాంక్యూ బేటీ. అవును, రేపు కంపెనీ ఇనాగ్రేషన్ ఉంది, మీరంతా వస్తున్నారుగా? నాకు వీలు పడదు పాయల్, అభి మను రామ్ని పంపిద్దామనుకుంటున్నా. నన్నా? కాని అత్తయ్య, ఆయన పార్టీ గురించి నాకేమీ చెప్పలేదు. అదేంటి, ఆ కంపెనీ వాళ్ళ అబ్బాయి అభికి బెస్ట్ ఫ్రెండ్ కదా, ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటాడు అంది పాయల్. అలాగా, కాని ఆయన నాతో చెప్పలేదు. మర్చిపోయి ఉంటాడులే మను, ఈరోజు చెప్తాడేమోలే అంది గాయత్రి.
అక్కడికి ఆ టాపిక్ వదిలేసి ముగ్గురు మాటల్లో పడిపోయారు. ఒక్కసారి పరిచయమే అయిన మను పాయల్తో బాగా కలిసిపోయింది. టైం 10:30. తన రూమ్ పైనున్న బాల్కనీలో నుండి ఎంట్రన్స్ వైపు చూస్తూ ఈయనేంటి ఇంకా రాలేదు అనుకుంటూ బయట చలిగాలిగా అనిపించడంతో లోపలికి వస్తుంటే ఎదురుగా తలలేని తల్లి బిడ్డల బొమ్మ వైపు తన దృష్టి మళ్లింది. ఎంత ఆలోచించకూడదనుకున్న తన ఆలోచనలన్నీ ఒక్కోసారి అభి వాళ్ళ అమ్మగారి మీదకి వెళ్తుంటే ఆ బొమ్మని చేతిలోకి తీసుకుంది మను. ఆ బొమ్మని చూస్తూ కడుపున పుట్టిన బిడ్డే తనని అసహించుకుంటుంటే ఆ తల్లి మనసు తట్టుకోగలదా? ఏ తల్లైనా తన భర్త పిల్లలు ఎదుగుతుంటే చూడాలని అనుకుంటుంది కదా. పాపం కొడుకన్న మాటలకి ఆ తల్లి గుండె ఎంత విలువెల్లాడుతుందో. అసలు నిజాలేంటో తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఒకసారి ప్రద్యుమ్నపురానికి వెళ్తే? అప్పుడంటే అభి చిన్నవాడు కాబట్టి ఏమీ తెలీదు. కాని ఇప్పుడలా కాదుగా. అందరం కలిసి ఒకసారి ఆ ఊరు వెళ్ళొస్తే బాగుంటుందనిపిస్తుంది అనుకుని ఆ బొమ్మని యథాస్థానంలో పెట్టేసి కిందకెళ్లడానికి డోర్ ఓపెన్ చేయడం. అదే టైంకి అభి అటు నుండి డోర్ తీస్తుండడంతో ఇద్దరికీ డోర్ ఓపెన్ అవ్వలేదు. ఏమైంది? మను లాక్ చేసిందా? ఆయన బెడ్రూమ్ లాక్ చేయడమేంటి అని అభి తనని పిలవబోతుంటే అబ్బా ఆయనొచ్చేశారు, ఈ డోర్కి ఏమైంది, ఇలా ఇరుక్కుపోయింది అంటూ బలమంతా పెట్టి మను గట్టిగా లాగడంతో డోర్ని జస్ట్ అలా పట్టుకుని ఉన్న అభి ఫోర్స్గా వచ్చి తన మీద పడిపోవడం, అభి వెయిట్ని క్యారీ చేయలేక మను అరుస్తూ వెనక్కి తూలి పడిపోవడం, ఇద్దరు ఒకరి మీద ఒకరు పడిపోవడం జరిగిపోయింది. ఆ పడ్డంలో అభి పెదవులు అందంగా మను బుజ్జి పెదవులకి కిసిచ్చేశాయి. ఒక క్షణం మను బిగుసుకుపోతే అనుకోకుండా జరిగిన ఇన్సిడెంట్కి అభి కూడా షాక్లో ఉండిపోయాడు. సిగ్గుతోనో భయంతోనో తెలియదు కానీ బరువుగా వాలిపోతున్న కనురెప్పలను అతి కష్టంగా పైకెత్తుతుంటే అవి తన మాట వినకుండా కిందికే వాలిపోతూ పెదవుల మీద నవ్వుని పూయిస్తున్నాయి. ఆ నవ్వు తనని ఊపిరాడనంత ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే తామరాకుల్లా లేలేతగా ఉన్న చెక్కిళ్ళని సున్నితంగా చేత్తో తడిమాడు అభి. అతడి స్పర్శకి శరీరంలో 1000 వాల్ట్ల కరెంటు పాస్ అవుతున్నట్టు అనిపిస్తూ గుండెల్లో అలజడి మొదలయ్యింది మనుకి. భారంగా తీసుకుంటున్న ఊపిరి స్పష్టంగా తెలుస్తుంటే చెక్కిలి మీదున్న తన చేతిని నెల్లిగా మెడమీదికి చేర్చాడు. మైకంగా అనిపించి కళ్ళు మూసుకుంది మను. మను, షల్ వి గో అంటున్న తన మాటకి అప్పుడు స్పృహలోకొచ్చి మెడమీద నుండి కిందకి సాగుతున్న అభి చేతిని ఒక చేత్తో గట్టిగా పట్టుకుని మరో చేత్తో అతని గుండె చెయ్యి మీద చెయ్యి పెట్టి వెనక్కి నెట్టేస్తూ అతని నోట్లో మాట పూర్తి కాకముందే లేవండి అని కంగారుగా అంది. అతడి చేతిని పక్కకు నెట్టేసి నుదుటి మీద తన వెంట్రుకల్ని సరిచేస్తూ ఏ బాగుంది కదా అన్నాడు. బరువుగా ఉంది అంటూనే అతన్ని నెట్టడానికి ట్రై చేస్తుంది. తల వెంట్రుకలని రింగులు చుడుతూ 2 నిమిషాలకే బరువంటే ఎలా మను? ఇంకా చాలాసేపు మొయ్యాల్సుంటుంది అంటుంటే చాలాసేపా అనుకుంటూ కంగారు పడింది. నవ్వుకొని తన మీద నుండి పక్కకు తొర్లేశాడు అభి. అమ్మయ్యా అనుకునేంతలో ఆమె నడుం చుట్టూ చెయ్యేసి తన మీదకి లాక్కోగానే బొమ్మలా అతని గుండెల మీద చేరిపోయింది మను. ఇప్పుడోకేనా? ఆహా అంటూ తల అడ్డంగా ఊపుతూ పైకి లేవబోతుంటే 2 చేతులతో తన చుట్టూ చెయ్యేసి దగ్గరికి లాక్కోవడంతో మరింత దగ్గరగా అతనికి హత్తుకుపోయింది మను. ఏంటి నేను మాట్లాడుతుంటే మాట్లాడనివ్వట్లేదు? ఐ వాంట్ సంథింగ్ మోర్ యూ. వై ఆర్ యూ స్టాపింగ్? ఇంకొంచెం ముందుకెళ్దామా? ఏడుపు మొహంతో మీరు నాకు ప్రామిస్ చేశారు ఇలా చెయ్యనని. హస్కీగా చేస్తే ఏమైంది? నేనే కదా, ఐఎమ్ యువర్ హస్బెండ్. కానీ మీరు ప్లీజ్ అంటూనే తనకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా పెదవులందుకున్నాడు అభిరామ్. విన్నారు కదా ఫ్రెండ్స్, తెలియకుండానే అభి మనుకి కొద్ది కొద్దిగా దగ్గరైపోతున్నాడు. అలానే మను మనసులో తెలియకుండానే ప్రద్యుమ్నపురానికి ఒకసారి వెళ్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది. నిజంగా వీళ్ళు అక్కడికి వెళ్తే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి? మీరేమైనా గెస్ చేయగలరా? స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఒకసారి వీళ్ళలా వెళ్తే ఎంత బాగుంటుందో. అక్కడి పరిస్థితులన్నీ తెలుస్తాయి. అలాగే జరిగిన నిజాన్ని కూడా అందరికీ బట్టబయలవుతుంది. సో ఫ్రెండ్స్, స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. స్టోరీ నచ్చితే దయచేసి మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. అప్పుడు స్టోరీస్ అన్నీ ఒకే ఎపిసోడ్లో చదివేయచ్చు. థ్యాంక్ యూ.